అలసిపోయిన జీవితాలకు ఆశలు చిగురుస్తున్నాయి. మన ఆశలు నిరాశ కాలేదు. పోయిన ప్రాణం తిరిగొచ్చేలా ఉంది. మన ధైర్యం అతను. ఎంత గొప్పవాడు. నాయకుడు ఎలా ఉంటాడు నాన్న? రాక్షస సైన్యాన్ని మట్టుబెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించినవాడు. చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు. నాయకులు ఎలా ఉంటారంటే మనకు ఏ సమస్య వచ్చినా అది వాళ్ళ సమస్యగా తీసుకొని పరిష్కరించే నాయకులు కొంతమంది ఉన్నారు. త్రేతాయుగంలో రాముడి నీడయ్యాడు. ద్వాపర యుగంలో కృష్ణార్జునుల రథకేతనమై గర్జించాడు. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు. ధర్మ కర్మ నిర్వహణ కోరిన దర్ప కూడా దుర్జయ సమమౌనని చాటిన నాటి పురాణ ప్రబోధం నలు చరగులుగా వేదినిపై తన వాదన చాటక కదిలిన కాల కరాళ ప్రభాతం చంచామాలిన ధృతి కలిసెనిలాగృత హరణముగా అశరణాభికృతి మహిత స్తుతమతి ధరణిజ శుభధృతి ప్రవర గణ స్మృతి త్రికరణ రణృతి నీనామాకృతి రఘుకుల గణపతి తనుజతః వితి రవిగుణ ఫలశ్రుతి దివిర హరత్యుతి త్రిభువన అధిపతి.